కాంగ్రెస్ నాయకుల నుంచి కాదు, కాంగ్రెస్ కుటుంబాల నుంచి కాదు, కాంగ్రెస్ బలిదాల నుంచి కాదు. ఎందుకంటే ఈరోజు నువ్వు టీఎస్కున్నదాన్ని టీజీగా మార్చినావు, పోస్టర్ల మీద కార్యక్రమాలు చేసినావు, మేము పథకాలు పెట్టినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు తప్ప అవి ప్రజల జీవితాల్లో వెలుగులు అయితే తీసుకురావాలి. మీ రాజకీయ జీవితాల్లో వెలుగులు నింపేసి ఈరోజు మీరు 100 కోట్ల 1000 కోట్లకు అవుతారు తప్ప సామాన్య ప్రజలకు ఎలాంటి ఈ పథకాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి నేను ఈ ఓయూ కేంద్రంగా చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ భరతమాత ఫోటోని తెచ్చేసి తెలంగాణ తల్లిని పెడితే మీరు కాదని చెప్పేసి ఈరోజు తెలంగాణ తల్లి అని చెప్పేసి ఈరోజు డిసెంబర్ 9న సోనియామ్మకు సంబంధించినటువంటి బర్త్డే రోజు మీరు ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు ఎందుకు పెట్టాలి? జూన్ 2 లేదా తెలంగాణ ఆవిర్భవించిన రోజు పెట్టవచ్చు కదా, అప్పటికి వచ్చింది కదా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి వరకు పెట్టవచ్చు కదా. ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు, సోనియామ్మకు వీళ్ళు ఏదో మేము నిరంతర పాలనగా ఈరోజు మేము ఉన్నామని చెప్పేసి రెడ్లం ఉన్నాం, మాది రెడ్డి రాజ్యం మేము చెప్పిందే నడుస్తుందని ఈ ఎస్సీ ఎస్టీ బీసీని మభ్యపెట్టి ఈరోజు తెలంగాణ తల్లిని అవమానించాలి. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసి ఈరోజు కాంగ్రెస్ జెండాను ఆమె కండువ పైన ఆమె శారీ రూపంలో ఈరోజు కాంగ్రెస్ కలర్ని ఈరోజు ఆమె రూపంలో పెట్టి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రదర్శించడం అనేది ఇది సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి. మీ ఇంట్లో ఒక బలిదానం జరగలేదు, మీ ఇంట్లో ఒక కేసు కాలేదు, మీ ఇంట్లో ఎవరు లాఠీ దెబ్బలు తినలేదు తెలంగాణ రాష్ట్రం గురించి. దయచేసి అర్థం చేసుకొని మీరు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి అమరవీరులకు సంబంధించినటువంటి త్యాగాలకు ఎవరైతే త్యాగాలు చేసిన అలాంటికి సంబంధించిన వ్యక్తుల వల్ల వచ్చింది కాబట్టి వాళ్ళ బర్త్డే రోజు పెట్టండి. మొన్న ఉన్నాడు మన కానిస్టేబుల్ కృష్ణ చనిపోయాడు, తెలంగాణ అమరవీరుడు కదా, ఆయన పుట్టినరోజు పెట్టేది ఉండే. ఈ సోనియా గాంధీ పుట్టినరోజు ఎందుకు పెట్టాలి అంటే మీకు సీఎం పదవి ఇచ్చింది కాబట్టి ఆ కృతజ్ఞత భావం చూపెడుతున్నారా? దానికి తెలంగాణ ఆత్మగౌరవం అయినటువంటి తెలంగాణ తల్లిని మీరు ఇంతవరకు అమ్ముడుపోయేటట్టు అమ్మేటట్టు ఈరోజు మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. దీన్ని మేము విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రేపు నువ్వు ఏ విధంగా 9 తారీఖు చేసావో సెక్రటరియట్ ముట్టడి చేసే వరకు మేము వదలపోమని, నువ్వు ఖచ్చితంగా సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ తల్లిని విగ్రహ ప్రదర్శన చేయొద్దని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నువ్వు ఢిల్లీ గులాంగిరి ఆల్రెడీ చేస్తున్నావు గులాంగిరి, దీన్ని మేము తీవ్రంగా ఖండించి రేపు ప్రజలకు తెలియజేసే విధంగా నువ్వు ఏ విగ్రహాన్ని అయితే తీసుకొస్తున్నావో మేము నీకు గత ప్రభుత్వానికి పట్టిన గద్దె పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ చేసినందుకే గద్దె దించిర్రు. నువ్వు ఈరోజు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని అవమానిస్తే కనుక నువ్వు కూడా గద్దె దిగుతావని ఈ ఉస్మానియా క్యాంపస్ వేదికగా నేను హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, ఎందుకంటే నువ్వు ఈరోజు పథకాలని చెప్పేసి మహాలక్ష్మి పథకాలని చెప్పేసి ఆర్టీసీ బస్ అని చెప్పేసి మాకు కొట్లాడలు పెట్టి ఇలాంటి పథకాలకు బడ్జెట్ ఇవ్వకుండా, బడ్జెట్ లేదు నాకు అప్పులు చేసిపోయానని చెప్పేసి అప్పులు తీసుకొచ్చి ఈరోజు నువ్వు ఢిల్లీ గులాం